మహిళల హక్కుల పరిరక్షణే ధ్యేయంగా రాష్ట్ర సర్కార్ నిరంతరం కృషి చేస్తోందన్నారు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అంతర్జాతీయ వితంతువుల దినోత్సవంలో ఆమె పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో నాగర్ కర్నూలు జిల్లాలోని వితంతు మహిళలు అధికంగా ఉన్నారని చెప్పారు. వితంతు మహిళలకు అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాల్లోనూ 5% రిజర్వేషన్ కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందజేస్తామన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ బదావత్ సంతోష్, ఉన్నత అధికారులు, జిల్లాలోని వితంతువులు పాల్గొన్నారు. జిల్లా ఏదైనా ఉంది వితంతువులు అంటే నాగర్ కర్నూలు అని తెలిసి ఆశ్చర్యపోవడంతో పాటుగా సరే ఒక మారుమూల ప్రాంతానికి వెళ్ళి వాళ్ళందరికీ ధైర్యాన్ని కూడా ఇచ్చిన వాళ్ళము అవుతామని చెప్పి మీ జిల్లాని ఎంచుకొని ఈరోజు మీ మధ్యలోకి రావడం జరిగింది. అవసరం ఉన్నది. 18 సంవత్సరాల అమ్మాయి కానివ్వండి, 25 సంవత్సరాల అమ్మాయి కానివ్వండి, 40-50 సంవత్సరాల ఆవిడ కానివ్వండి, ఒకవేళ నిజంగా తనకు పిల్లలను పోషించడానికి లేదా తన జీవితంకి ఒక తోడు ఉండాలి, ఒక జీవిత భాగస్వామి ఉండాలి అంటే ఒకవేళ నిజంగా పెద్ద మనసుతో ముందుకు వచ్చి ఎవరైనా ఆదరిస్తారు అంటే ఆ ఆదరణ కోసము అందరం తోడు ఉండి వెన్నంటే ఉండి ఎస్ నువ్వు ఆ కొత్త జీవితంలోకి వెళ్ళు, మేమున్నాం నీకోసం అని నిలబడే బాధ్యత సోదరి మనలందరూ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆడపిల్లలు మనం చదివించుకోవాలి, మన ఆడపిల్లలు వాళ్ళ సొంతంగా వాళ్ళు నిలబడాలి. రేపు ఎటువంటి పరిస్థితి వచ్చినా, ఇదే కాదు ఇంకా ఎటువంటి వేరే ఇబ్బందుల పరిస్థితి వచ్చినా తను అక్కడి నుంచి ఎట్లా బయటపడాలనే ఒక మానసిక స్థైర్యాన్ని మనం అందరూ వాళ్ళలో పెంపొందించాలి. కానీ వాళ్ళందరూ కూడా చదువుకునేటట్టు, లేకపోతే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు మనం ఫస్ట్ నుంచే, చిన్నప్పటి నుంచే, ఇప్పుడు మీ అందరికీ కూడా ఆడపిల్లలు ఉంటారు కాబట్టి నేను మరీ చెప్తున్నాను. సో మనకి ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు ఖచ్చితంగా